హాయ్ గైస్ అండ్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో. ఈ వీడియో అయితే ఆ స్పెషల్ అనేది మీకు ఈరోజు మొత్తం చూపిస్తాను. కానీ చూడండి, చాలా చాలా స్పెషల్ నా లైఫ్లో. అండ్ వెళ్తే ఇప్పుడు ఒక దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. అక్కడికి వెళ్ళి ఆ స్పెషల్ వీడియో ఏందని చెప్పి మీకు ముందర చూపిస్తాను. లెట్స్ గో. చూడు, అర్థంలా కనపడుతుంది బాగా. దగ్గరికి అయితే వచ్చేసాం, చూపిస్తాం మీకు ఏందని. నా లైఫ్లో చాలా స్పెషల్ గైస్. ఇక్కడైతే వచ్చాను, బజాజ్ షోరూము. సో బైక్ అయితే నిన్న ఆర్డర్ చేసాం, అంటే బుక్ చేసాం అనమాట. నిన్న పేమెంటు అండ్ ఈఎంఐలు ఎన్ని పెట్టుకోవాలి మొత్తం ప్రాసెసింగ్ మొత్తం నిన్న కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డెలివరీ తీసుకుంటున్నాను బైకు. ఇదే షోరూమ్, రండి. ఇప్పుడే చేసింది టెంపరరీ రిజిస్ట్రేషన్ అంట, 30 days వ్యాలిడిటీ దీనికి. అండ్ అక్కడ గుడాన్ ఉంది, గుడాన్ కాడ ఉందంట బైక్. అక్కడ వెళ్ళి ఇప్పుడు బైక్ తీసుకోవాలి, మొత్తం అయిపోయింది. బైక్ తీసుకొని పూజ చేసుకొని అంతే. మొత్తం పవర్ పెట్రోల్ వాడాలి, పవర్ పెట్రోల్ వాడాలి. తీసుకునేటప్పుడు చెప్పలేదు అన్న. ఏ బండి అయినా, ఈ బండి అయినా బజాజ్ కాదు, ఏ ప్రతి ఒక్క బండి ఇంక్లూడింగ్ నా బండి యమహా, అది కూడా పవర్ పెట్రోల్. ఏ నార్మల్కి దానికి ఇది సెన్సార్ ప్రాబ్లం వస్తుంది సార్ నార్మల్ పెట్రోల్ పెడితే. ఓకే, ఫుల్ ట్యాంక్ చేయకూడదు. ఫుల్ ట్యాంక్ 14 లీటర్లు చేయకూడదా? ఫుల్ ట్యాంక్ చేయకూడదు, మినిమం 12 లీటర్ పెట్టుకోండి. బండిలో ఎప్పుడు 2 పాయింట్లు ఉండాలి. ఇప్పుడు నార్మల్ పెట్రోల్ వేయకూడదు అంటావా? నార్మల్ పెట్రోల్ ఇప్పుడు మీకు దొరకని చోట 1 లీటర్ పట్టుకుని తీసి మళ్ళీ వచ్చి పవర్ పెట్రోల్ పట్టుకోవాలి. ఓకేనా? ఇంతకుముందు పల్సర్ డిమ్ అండ్ డిప్స్ వస్తానండి, ఇప్పుడు లేదు అది. ఇది బయటలో అయితే ఇది కాదు. ఓకే, బ్లూటూత్ దేనికి ఆప్షన్? ఇది బటన్, బ్లూటూత్ బటన్. 6 రోజుల తర్వాత షోరూమ్ కాడికి వచ్చినారంటే మీకు ఇన్వాయిస్ యాక్టివేషన్ అయినాక ఫ్రేమ్ నెంబర్ కొట్టి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసి చేయిస్తారు. దాని ద్వారా మీకు ఎవరైనా ఫోన్ చేస్తే ఇక్కడ ఫోన్ నెంబర్ వస్తుంది, పేరు సేవ్ చేస్తే పేరు వస్తుంది, క్లాక్ మార్చుకోవచ్చు, బ్రైట్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు రాదు అది, ఇప్పుడు యాక్టివేషన్ అవ్వదు. అది సార్, డౌట్లు ఉన్నాయా? ఇంకేం లేదు. పవర్ పెట్రోలే, బ్యాటరీ 1 year వారంటీ. క్లచ్ చూసుకుంటే అక్కడ ఇదే మేము చేసింది. మళ్ళీ ఇంకెక్కడైనా చేయించినారంటే మామూలు వారంటీ ఉండదు, మేము ముందుకు చెప్తున్నాం. ఇవి హెవీ క్లచ్ ప్లేట్లు కాబట్టి బాగా చూసి వాడుకోవాలి. క్లచ్ ఏమాడినారంటే క్లచ్ ప్లేట్లు కొట్టేస్తాయి. సరే, ఓకే ఓకే, థ్యాంక్ యూ. డెలివరీ ఛార్జెస్. హలో, ఈ బండి మొత్తానికి ఎటుంది కామెంట్లో కామెంట్ చేయండి, ఫుల్గా చెప్పి. ఇటు వచ్చి చెప్పి, ఇదంతా గుడానం. ఇదంతా బండి తీసుకెళ్ళిన మొత్తం అయిపోయింది. పూజకి వెళ్తున్నాం, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది చాలా ఫేమస్. ఇది బండ్లు అన్నీ చూడండి, కొత్త బండ్లు పాత బండ్లు అన్నీ వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు. వినాయక స్వామి టెంపుల్, తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటుంది. ఇది బండి, ఇది పూజ చేయాలి. ఆటో ఒకటి ఉంది, ఇవి ఇవ్వాలి. ఫస్ట్ అయిపోతే తర్వాత నాది. రా, రానా
ముందుకి వెనక్కి అనకూడదా? సర్లే పాతే. సో గైస్, మొత్తానికి బండి తీసుకొని బండి పూజ అయితే చేసుకున్న తర్వాత నేరుగా ఇంటికి కాల్ చేసి ఇంటికి వస్తానని చెప్పా. జస్ట్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి తిరుపతి నుంచి ఒక 80 కిలోమీటర్స్ వస్తుంది మా ఊరైతే. అక్కడికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి బండి చూపించి, అమ్మకి నాన్నకి చూపించి ఒక 1 అవర్ అక్కడే ఇంటికాడ ఉండి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాం. అక్కడ బండి పూజ చేసే కాడనే దాదాపుగా 1.5 గంట పట్టింది. ఎందుకంటే ఆ రోజు అమావాస్య, ఆ బుధవారం నాడు అమావాస్యకి అని చెప్పి చాలా టైం అయిందనమాట. నేను తీసింది ఏ డేట్ అంటే డేట్ మర్చిపోయా, ఒక్క సెకండ్ ఉండండి. 29th జనవరి తీసా డెలివరీ బండి. నా లైఫ్లో ఇదే అంటే ఏదన్నా కొత్తగా వెహికల్స్లోకి కొనింది ఏంటంటే ఇది ఒకటే బండి డెలివరీగా. అంటే నేరుగా షోరూమ్ పోయి కొత్త బండి తీయడం. అండ్ కారు దీలా. అండ్ ఇంతవరకు బైక్ ప్రీవియస్గా అపాచీ బైక్ ఉన్నింది, అది కాడి సెకండ్ హ్యాండ్స్లో కొన్నా. తెలిసిన ఒక అతను ఉంటే మా ఊర్లో మెకానిక్, అతని కాడ అపాచీ కొన్నాను. అపాచీ కాడి కొన్ని ఇన్సిడెంట్ వల్ల ఆ బండిని వచ్చి వదిలేసా. చిన్న ప్రాబ్లం ఒకటి జరిగింది 4 years బ్యాక్. సో అలా అని చెప్పి బండి ఉండాలి అని చెప్పి మొన్న ఈ బండి తీసుకోవడానికి దాదాపుగా ఒక 4-5 నెలలు ఆలోచన చేశా. తీద్దామా వద్దా, కొద్దిగా ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటాయి కదా ఫ్యామిలీ తరఫున, తీద్దామా వద్దా లేదా అని చెప్పి మొత్తానికి ఫైనల్గా ఓకే చేసుకొని 28న షోరూమ్కి వెళ్ళాను. షోరూమ్కి వెళ్ళి బండి సెలెక్ట్ చేసుకున్నాను. అప్పుడే దీన్ని టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను. టెస్ట్ డ్రైవ్ చేసి మొత్తానికి ఆ రోజు ప్రాసెస్ ఫార్మాట్స్ ఉంటాయి కదా, సైన్స్, సిగ్నేచర్లు అవన్నీ అండ్ పేమెంట్ ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి, మంత్లీ ఈఎంఐ ఎంత కట్టుకోవాలి, అవన్నీ ఆ రోజే ఒక క్లారిటీ. అంటే బ్యాంక్ తరపున అయితే నేను తీసుకున్న ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరపున ఫ్రీ అప్రూవల్ ఉన్నింది నాకు. తిరుపతిలో అయితే కొన్నాను దీన్ని. అండ్ ఈఎంఐ ఎంత, నేను డౌన్ పేమెంట్ ఎంత, బండి రేట్ ఎంత అనేది ఇంకొక వీడియోలో, నెక్స్ట్ వీడియో చేస్తాను దీని తర్వాత వీడియోలో. సో ఇదైతే ఫస్ట్ బండి కొన్నానని చెప్పేదానికి ఈ వీడియో తీశాను. సో మొత్తం అయిపోయింది. బండి రేటు అండ్ బండి ఎలా ఉంది, ఇటు ఫీచర్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాను. చాలా ఆనందంగా ఉండింది ఆ రోజు వరకు. ఎందుకంటే లైఫ్లో ఒక రోజు అనేది ఉంటుంది కదా వెహికల్ తీయడం. అది 2 వీలర్ అయినా కానీ, కార్ అయినా కానీ, ఏదైనా సరే. మొబైల్స్ గాడి ఒకప్పుడు నింది మొబైల్స్ తీస్తుంటే కొత్తగా, ఇప్పుడు ఏమీ అంతగా లేదు. ఇప్పటికీ బండి మీద కొద్దిగా అనేది ఉంది, ఎందుకంటే నాకనేది ఒక బండి ఉంది అని చెప్పి. ఎండ అయితే ఓవర్గా కొడుతుంది. మొత్తానికి ఇది నెక్స్ట్ వీడియోలో దీని డీటెయిల్స్, బండి ఎలా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఏంది, అది నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో అంతే గాయస్. ఈ వీడియో ఇంతవరకు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.